హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అహ్మద్ అలీ. ఈరోజు ఒక కొత్త స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. నో సూనర్ హ్యాడ్ దాన్, నో సూనర్ డిడ్ దాన్, అదేవిధంగా యాజ్ సూన్ యాజ్. ఒక పని జరిగిన వెంటనే ఇంకొక పని జరిగింది, లేదా ఒక పని జరిగిన వెంటనే ఇంకొక పని జరగబోతుంది అనే చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్ను ఉపయోగించడం జరుగుతుంది. సో బాగా అర్థం చేసుకోండి. ఒక పని జరిగిన వెంటనే ఇంకొక పని జరుగుతుంది, లేదా గతంలో చెప్పాలంటే ఒక పని జరిగిన వెంటనే ఒక పని జరిగింది అనే చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్ను ఉపయోగించడం జరుగుతుంది. వీటిని స్పోకెన్లో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం, మన మాటల్లో కూడా. అదేవిధంగా వీటిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీటిని అడగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి, శ్రద్ధ పెట్టి వినండి బాగా. ఉదాహరణ ఇవ్వండి. సెంటెన్స్ తెలుగులో చూద్దాం. నేను అడుగు బయట పెట్టగానే వర్షం ప్రారంభమైంది. నేను ఇంట్లోకి రాగానే ఎలక్ట్రిసిటీ పోయింది. నేను డిగ్రీ పాస్ అవ్వగానే నాకు ఉద్యోగం వచ్చింది. కోడిపుంజు కూత వేయగానే నేను నిద్ర మేల్కొంటాను. టీచర్ క్లాస్లో ఎంటర్ అవ్వగానే స్టూడెంట్స్ నిలబడతారు. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో వీటి గురించి డిస్కస్ చేద్దాం. వీటిని సింపుల్గా స్పోకెన్లో యాజ్ సూన్ యాజ్తో వాడడం జరుగుతుంది. ఇందులో 2 క్లాజెస్ ఉంటాయి, అంటే 2 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ పాస్ట్ చూద్దాం, తర్వాత ప్రజెంట్కి వద్దాం. ఫస్ట్ పాస్ట్ చూడండి. పాస్ట్ యొక్క సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్తో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, ఎందుకంటే సింపుల్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో 2 సెంటెన్సెస్ ఉంటాయి, 2 క్లాజెస్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ V2 ఆబ్జెక్ట్, తర్వాత కూడా సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కొన్ని సెంటెన్సెస్ సింపుల్గా చూద్దాం, డివైడ్ చేసి చూద్దాం 2 క్లాజెస్ ఏవైతే ఉన్నాయో. నేను అడుగు బయట పెట్టగానే, అడుగు బయట పెట్టడాన్ని ఏమంటాం? అడుగు పెట్టడాన్ని ఏమంటాం? స్టెప్ అంటాం. బయట పెట్టడాన్ని స్టెప్ అవుట్ అంటాం. నేను నా ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాను పాస్ట్ టెన్స్లో. ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హౌస్. వర్షం ప్రారంభడాన్ని ఏమంటాం? స్టార్ట్స్ రైనింగ్ అంటాం. పాస్ట్ టెన్స్లో కాబట్టి ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హౌస్, ఇట్ స్టార్టెడ్ రైనింగ్. రెండింటిని కలపండి. ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి మధ్య కమన్ పెట్టాలి. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్తో చూడండి. As soon as I stepped out of my house, it started raining. అంటే నేను బయట అడుగు పెట్టానో లేదో అంటే అర్థం ఏంటంటే, అడుగు పెట్టానో లేదో అంటే అడుగు ఇంకా పెట్టిన వెంటనే అని అర్థాన్ని ఇస్తుంది. As soon as I stepped out of my house, it started raining. నేను రూమ్లోకి ఎంటర్ అయ్యానో లేదో ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోయింది. ఎలక్ట్రిసిటీ పోవడాన్ని ఏమంటాం? గో అవుట్ అంటాం. దీనికి పాస్ట్ టెన్స్ వెంట్ అవుట్. బల్బ్ పోవడాన్ని కూడా ఏదైనా కావచ్చు, ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోవడాన్ని ఏమంటాం? గో అవుట్ అంటాం. దీనికి పాస్ట్ టెన్స్ వెంట్ అవుట్. ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, ఐ ఎంటర్డ్ మై హౌస్. ఇంట్లో అడుగు పెట్టడం, ఇంట్లోకి రావడం, ఐ ఎంటర్డ్ మై హౌస్. పవర్ పోవడం, ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్ పాస్ట్ టెన్స్. రెండింటిని యాజ్ సూన్ యాజ్తో కలపండి. యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ మై హౌస్, ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్. నేను డిగ్రీ పాస్ అవ్వగానే నాకు ఉద్యోగం వచ్చింది. డిగ్రీ పాస్ అవ్వడాన్ని ఏమంటాం? ఐ పాస్డ్ మై డిగ్రీ. ఉద్యోగం రావడాన్ని ఐ గాట్ అ జాబ్. కలపండి. యాజ్ సూన్ యాజ్ ఐ పాస్డ్ డిగ్రీ, ఐ గాట్ అ జాబ్. బెల్ కొట్టగానే స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోయారు. బెల్ కొట్టడం, దీన్ని ద బెల్ రింగ్ అనొచ్చు. రింగ్కి పాస్ట్ టైం రింగ్, ర్యాంగ్, రంగ్. బెల్ కొట్టడం, బెల్ మోగడం. ద బెల్ ర్యాంగ్, స్టూడెంట్స్ బయటకు వెళ్ళడాన్ని ద స్టూడెంట్స్ గో అవుట్, పాస్ట్ టెన్స్ వెంట్ అవుట్. 2 సెంటెన్సెస్. ఒకటి ద బెల్ ర్యాంగ్, ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. రెండింటిని కలిపి మాట్లాడదాం. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్, ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. బెల్ మోగగానే, బెల్ కొట్టగానే ఏం చేశారు? స్టూడెంట్స్ అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. తర్వాత అతడికి రీడింగ్ స్టార్ట్ చేయగానే అతను నిద్ర వచ్చేసింది. అంటే కొంతమంది ఉంటారు, కొంత పుస్తకం పట్టగానే నిద్ర వచ్చేస్తుంది. జనరల్గా రాత్రిపూట మనం బుక్ రీడింగ్ చేసినట్లయితే త్వరగా నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ హీ స్టార్టెడ్ రీడింగ్. సెకండ్ నిద్రలోకి జారుకోవడం, ఫాల్ అస్లీప్ అంటాం. ఫాల్ నిద్రపోవడాన్ని ఫెల్ అస్లీప్ అంటాం. హీ ఫెల్ అస్లీప్. హీ స్టార్ట్ రీడింగ్, హీ ఫెల్ అస్లీప్. రెండింటిని కలపండి యాజ్ సూన్ యాజ్తో. యాజ్ సూన్ యాజ్ he started reading, he fell asleep. సో ఈ సెంటెన్సెస్, ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూడండి. కోడిపుంజు కూత వేయగానే నేను నిద్ర మేల్కొన్నాను. కోడిపుంజుని ఏమంటాం? కాక్ అంటాం.
కూత వేయడాన్ని క్రో అంటాం. క్రో అంటే కాకి అనే అర్థం కూడా వస్తుంది. అయితే దీన్ని క్రియా వర్బ్లా తీసుకున్నట్లయితే కూత వేయడం అనే అర్థాన్ని ఇస్తుంది. క్రో, క్రూడ్, క్రూడ్. ఫస్ట్ కోడిపుంజు కాక్, ద కాక్ క్రోడ్, ద కాక్ క్రోడ్. నేను నిద్ర మేల్కొన్నాను, ఐ గాట్ వేకప్. రెండింటిని కలపండి. యాజ్ సూన్ యాజ్ ద కాక్ క్రోడ్, ద కాక్ క్రోడ్, ఐ గాట్ అప్, లేకుంటే ఐ వాక్ అప్. సో ఇవి సెంటెన్స్, ఇంకా మనం చాలా సెంటెన్సెస్ చెప్పచ్చండి. అయితే ప్రస్తుతానికి ఈ సెంటెన్సెస్ని నో సూనర్ హ్యాడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ ఇది. నో సూనర్ హ్యాడ్ ప్లస్ స్ట్రక్చర్ చూడండి. నో సూనర్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపల్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ దాన్, ఇందులో కామా ఉండదు, దాన్ ఉంటుంది. కామకు బదులు ఇందులో దాన్ ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ డిడ్ ఉన్నట్లయితే నో సూనర్ డిడ్ సబ్జెక్ట్ ప్లస్ V1. అక్కడ హ్యాడ్ ఉపయోగించినట్లయితే V3 వస్తుంది, డిడ్ ఉపయోగించినట్లయితే V1 వస్తుంది. డిఫరెన్స్ చూడండి. హ్యాడ్ ఉపయోగించినట్లయితే V3 వస్తుంది, డిడ్ ఉపయోగించినట్లయితే V1 వస్తుంది. యాజ్ సూన్ యాజ్ ఉపయోగించినట్లయితే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి V2 వస్తుంది. సో ఇవి 3 స్ట్రక్చర్స్ గుర్తుంచుకోండి. 3 స్ట్రక్చర్స్తోనే మనం మాట్లాడదాం. ఫస్ట్ చూడండి, నేను అడుగు బయట పెట్టానో లేదో వర్షం ప్రారంభమైంది. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్తో సింపుల్గా, యాజ్ సూన్ యాజ్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హౌస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. నో సూనర్తో చెప్తాం. నో సూనర్ హ్యాడ్ ఐ, స్టెప్కి థర్డ్ ఫామ్ కూడా స్టెప్డ్ అవుతుంది. నో సూనర్ ఐ స్టెప్డ్ హ్యాడ్ అవుట్ ఆఫ్ మై హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇక్కడ కామా ఉండదు, దాన్ ఉంటుంది. డిడ్తో వాడదాం. డిడ్, నో సూనర్ డిడ్ ఐ స్టెప్ అవుట్, V1 వాడాలి. స్టెప్ అవుట్ ఆఫ్ మై హౌస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఈ మూడు వాక్యాల యొక్క అర్థం ఒకటే. ఏమంటే నో సూనర్, యాజ్ సూన్ యాజ్ అనేది జనరల్ స్పోకెన్లో వాడతాం. ఇవి మిగతా స్ట్రక్చర్ ఏదైతే ఉందో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో, వీటిలో అడగడం జరుగుతుంది. సరే, తర్వాత నేను రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఎలక్ట్రిసిటీ పోయింది. ఎంటర్ అవ్వడం, ఎంటర్డ్ మై హౌస్, ఎలక్ట్రిసిటీ పోవడం, ద ఎలక్ట్రిసిటీ గోడ్ వెంట్ అవుట్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏ పాయింట్. యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ మై హోమ్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్. నో సూనర్ తోటి చేద్దాం. నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ మై హౌస్ దాన్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్. డిడ్తో వాడదాం. నో సూనర్ డిడ్ ఐ ఎంటర్ మై హౌస్ దాన్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్. మూడు అర్థాలు కూడా ఒకటే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను డిగ్రీ పాస్ అవ్వగానే నాకు ఉద్యోగం వచ్చేసింది. డిగ్రీ పాస్ అవ్వడం, ఐ పాస్ ఏ డిగ్రీ. ఉద్యోగం రావడం, ఐ గాట్ ఏ జాబ్. ఫస్ట్ ఉందాం. యాజ్ సూన్ యాజ్ ఐ పాస్ ఏ డిగ్రీ ఐ గాట్ ఏ జాబ్. అంటే ఇక్కడ ఐ ప్లస్లో మీరైనా యాడ్ చేసుకోండి. యూ, హీ, షీ, మీరు డిఫరెంట్ విధాలుగా ట్రై చేయండి. యాజ్ సూన్ యాజ్ ఐ పాస్డ్ మై డిగ్రీ ఐ గాట్ ఎ జాబ్. తర్వాత నో సూనర్ వాడినట్లయితే నో సూనర్ హ్యాడ్ ఐ, పాస్కి థర్డ్ ఫామ్ కూడా V3 కూడా పాస్డ్ అవుతుంది. నో సూనర్ హ్యాడ్ ఐ పాస్డ్ మై డిగ్రీ దెన్ ఐ గాట్ ఎ జాబ్. డిడ్తో వాడినట్లయితే నో సూనర్ డిడ్ ఐ పాస్ డిగ్రీ దెన్ ఐ గాట్ ఎ జాబ్. బెల్లు మోగగానే, బెల్ కొట్టగానే, బెల్ రింగ్ అవ్వగానే స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చేసారు. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. బయటికి వెళ్ళిపోయారు. ద స్టూడెంట్ వెంట్ అవుట్. నో సూనర్తో వాడినట్లయితే నో సూనర్ హ్యాడ్ ద బెల్, రింగ్ థర్డ్ ఫామ్ రింగ్, ర్యాంగ్, రంగ్. నో సూనర్ హ్యాడ్ ద బెల్ రంగ్ దాన్ ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. తర్వాత డిడ్తో వాడినట్లయితే నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ దాన్ ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. సో ఇవి సెంటెన్సెస్. ఇంకా చివరిగా ఇంకొక 2 సెంటెన్సెస్ చూద్దాం. చూడండి.
అతడు పుస్తకం పట్టగానే అతడు రీడింగ్ స్టార్ట్ చేయగానే అతడు నిద్ర వచ్చేసింది, నిద్రలోకి జారుకున్నాడు. సింపుల్గా హీ స్టార్టెడ్ రీడింగ్, హీ ఫాల్కి సెకండ్ ఫామ్ ఫెల్, హీ fallen, he fell asleep. As soon as he started reading, he fell asleep. No sooner తో వాడినట్లయితే no sooner had he started reading then he fell asleep. did తో వాడినట్లయితే no sooner did he start reading he fell asleep. లాస్ట్ ఎగ్జాంపుల్ పాస్ట్లో టీచర్ క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే ఎంటర్ అయ్యాడో లేదో స్టూడెంట్స్ అందరూ కూడా లేచి నిలబడ్డారు. క్లాస్లో ఎంటర్ అవ్వడం, ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్, స్టూడెంట్స్ నిలబడడం, ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. యాడ్ చేయండి. యాజ్ సూన్ యాజ్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్, ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. నో సూనర్తో వాడినట్లయితే నో సూనర్ హ్యాడ్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్, విత్రి కూడా ఎంటర్డ్ అవుతుంది. ఎంటర్డ్ ద క్లాస్ దెన్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. డిడ్తో వాడినట్లయితే నో సూనర్ డిడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ దెన్ ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. సో ఇవి పాస్ట్ టెన్స్లో సెంటెన్సెస్. ప్రజెంట్ టెన్స్లో వాడదాం. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో హ్యాడ్ స్ట్రక్చర్ రాదండి. నో సూనర్ హ్యాడ్ స్ట్రక్చర్ రాదు. ఇక్కడ కేవలం 2 స్ట్రక్చర్లు మాత్రం ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి నో సూనర్ డిడ్ రాదు, ఇక్కడ డూ లేదా డజ్ ఉపయోగించడం జరుగుతుంది. డూ లేదా డజ్. డజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్తో వాడతాం, డూ అనేది మిగతా పర్సన్స్తో ఉపయోగించడం జరుగుతుంది. నో సూనర్ స్ట్రక్చర్ చూడండి. నో సూనర్ ప్లస్ డూ లేదా డజ్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, 1 ప్లస్ ఆబ్జెక్ట్, దాన్ మన ఇంకో సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. నాకు కోడిపుంజు కాక్ ఏదైతే ఉందో కూత వేయగానే నేను నిద్ర మేల్కొంటాను. ఇది అలవాటుగా చేసేది. సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్తాం. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్తో ట్రై చేద్దాం సింపుల్గా. కోడిపుంజు కూత వేయడాన్ని ఏమంటాం? ద కాక్ క్రోస్. మేల్కోవడాన్ని ఐ గెట్ అప్ అంటాం. ఇప్పుడు చూడండి. యాజ్ సూన్ యాజ్ ద కాక్ క్రోస్, ఐ వేక్ అప్, ఐ గెట్ అప్. నో సూనర్తో వాడినట్లయితే నో సూనర్, ఐ కాబట్టి డూ వాడతాం. కాక్ కాబట్టి డజ్ వాడతాం. నో సూనర్ డస్ ద కాక్ క్రో, నో సూనర్ డస్ ద కాక్ క్రో, ఎంత మేల్కొంటాం, ఐ గెట్ అప్. సో వీటిని థర్డ్ వాటితో వీటిని ఉపయోగించాము. తర్వాత చూడండి. నేను పుస్తకం పట్టగానే నాకు నిద్ర వచ్చేస్తుంది. నేను పుస్తకం పట్టగానే రీడింగ్ స్టార్ట్ చేయగానే నాకు నిద్ర వచ్చేస్తుంది. స్టార్ట్ చేయడాన్ని ఏమంటాం? ఐ స్టార్ట్ రీడింగ్. నిద్రలోకి జారుకోవడాన్ని ఏమంటాం? ఐ ఫాల్ అస్లీప్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్ట్ రీడింగ్ ఐ ఫాల్ అస్లీప్. తర్వాత ఇదే సెంటెన్స్ హీతో కూడా వాడండి. యాజ్ సూన్ యాజ్ హీ స్టార్ట్స్ రీడింగ్ హీ ఫాల్స్ అస్లీప్. షీతో కూడా వాడండి, అలవాటు అవుతుంది. యాజ్ సూన్ యాజ్ షీ స్టార్ట్స్ రీడింగ్ షీ ఫాల్స్ అస్లీప్. ఆమె రీడింగ్ స్టార్ట్ చేయగానే ఆమెకు నిద్ర వచ్చేస్తుంది. తర్వాత వీటిని నో సూనర్తో వాడదాం. ఇక్కడ హ్యాడ్ స్ట్రక్చర్ వాడాము. నో సూనర్ డస్, ఫస్ట్ అయితే వాడదాం. నో సూనర్ డూ ఐ స్టార్ట్ రీడింగ్. నాకు నిద్ర వచ్చేస్తుంది. దాన్ ఐ ఫాల్ అస్లీప్. నో సూనర్ డూ ఐ స్టార్ట్ రీడింగ్ ఐ ఫాల్ అస్లీప్. అతడికి అంటే నో సూనర్ డస్ హీ స్టార్ట్ రీడింగ్ హీ ఫాల్స్ అస్లీప్, దాన్ హీ ఫాల్స్ అస్లీప్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. అతడు
ఏ కొత్త వస్తువు చూసినా ఏ వస్తువు చూశాడో లేదో ఏదైనా కొత్త వస్తువు చూస్తాడో లేదో దాన్ని కొంటాడు. చూసిన వెంటనే ఏదో మార్కెట్లో పోతాడు, మార్కెట్లో పోయిన తర్వాత ఏదైనా కొత్త వస్తువు కనబడిందంటే ఇమ్మీడియట్గా కొనేస్తాడు. సో ఈ సెంటెన్స్ చెప్పాలి సింపుల్గా. యాజ్ సూన్ యాజ్ హీ సీస్ ఎనీథింగ్, యాజ్ సూన్ యాజ్ హీ సీస్ ఎ న్యూ థింగ్ ఇన్ ద మార్కెట్, హీ బైస్ ఇట్. హీ బైస్. ఏదైనా కొత్త వస్తువు అతను చూసిన వెంటనే దాన్ని కొంటాడు. యాజ్ సూన్ యాజ్ హీ సీస్ అ న్యూ థింగ్ ఇన్ ద మార్కెట్, హీ బైస్ ఇట్. దీన్ని నో సూనర్తో ట్రై చేద్దాం. నో సూనర్ డస్ హీ సీ అ న్యూ థింగ్, అ న్యూ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్, హీ బైస్ ఇట్. హీ బైస్ ఇట్. సో ఇవి సెంటెన్సెస్. వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా వస్తుంది. మీరు ఈజీగా వీటిని మాట్లాడరు మీ యొక్క కాన్వర్జేషన్లో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను పిలిచిన వెంటనే అతడు వచ్చేస్తాడు. నేను పిలుస్తానో లేదో అతడు వస్తాడు. ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తాం. నేను పిలవడం, ఐ కాల్ హిమ్. అతడు రావడం, హీ కమ్స్. యాజ్ సూన్ యాజ్ ఐ కాల్ హిమ్, హీ కమ్స్. యాజ్ సూన్ యాజ్ ఐ కాల్ హిమ్, హీ కమ్స్. నో సూనర్తో ట్రై చేద్దాం. No sooner do I call him, no sooner do I call him, he comes. సో మీరు కూడా రకరకాలుగా ట్రై చేయండి. పిజ్జాకి ఆర్డర్ ఇస్తామో లేదో అది వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను స్టేషన్కి చేరుకున్నానో లేదో ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మీరు కూడా రకరకాలుగా ట్రై చేయండి. ఇది చాలా ఈజీది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.